అగ్ని ప్రమాదం ఓ పేదింటిని కట్టుబట్టలతో నడి రోడ్డున నిలబెట్టింది. ఆస్తి నష్టంతో పాటు పింఛన్ నగదు, డ్వాక్రా డబ్బులు సైతం ప్రమాదంలో కోల్పోయింది ఆ కుటుంబం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఇందుకు కారణంగా చెబుతున్నారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం దావులూరుపాలెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వేములపల్లి మంగమ్మకు చెందిన పూరింట్లో మంటలు రేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని 2 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. 30,000 నగదుతో పాటు సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైందని బాధిత కుటుంబం వాపోతోంది. పింఛన్ నగదుతో పాటు డ్వాక్రా కోసమని దాచుకున్న నగదు కూడా కాలిపోయాయని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన పడుతున్నారు. బయట కూకున్నాను 5 అయిందండి. అప్పుడు కాలిపోయిందండి. మా కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా, దావులూరుపాలెం అన్నది. డబ్బులు 30,000 అండి. పెన్షన్ డబ్బులు ఉన్నాయి. ఉంటే రాత్రి పిల్లలు వచ్చారు. 30,000 అండి. కాలిపోయినాయి. పట్టాలు పోయినాయి. బంగారం ఏం లేదండి. బ్యాంకులో బంగారం. గ్యాస్ బండ్లు 2 పేలిపోయినాయండి. మంచాలు బీరువాళ్ళు అది కరెంట్ లీక్ అయిందండి. డబ్బులు ఎండి బంగారం బ్యాంకులోనే ఉంది. లేని మనం ఎందుకంటే చెప్తాం. సోమానం అయిపోయింది. మంచాలు 4 మంచాలు పట్టుబట్టలతో బయటకు వచ్చామండి. అని ఏమీ లేదు. నేను మా పెద్ద పిల్లని భర్త చనిపోయాడు. అమ్మాయి ఒక గదిలో, మేము ఒక గదిలో ఉంటామండి. వాళ్ళ బట్టలు మా ఇద్దరు పిల్లలు హాస్టల్ నుంచి వచ్చింది. పిల్లకి హాస్టల్ నుంచి వచ్చింది. పిల్ల చదువుకుంటాం, హాస్టల్లో చదువుకుంటాం. పిల్ల ఆ పిల్ల బట్టలు అన్నీ పట్టుబట్టలతో లేని చెప్పు నేను చెప్తామండి. ఉన్నాయి దావులూరుపాలెం అండి, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. నా పేరు కృష్ణకుమారి. వాళ్ళు ఇంటి పక్కనే మాది. 5 గంటలకి మేము లేసేపాటికి వాళ్ళది మామూలుగా పొగొస్తుందని ఆమె వచ్చి అందరిని కేకలేసింది. మేము వచ్చేసరికి ఇల్లంతా కమ్మేసేసి కరెంటు లీక్ అయిందో, అది గ్యాస్ సిలిండర్ ఎట్ట జరిగిందో మరి ఏదో మొత్తానికి జరిగింది. మొత్తం కరెంటే లీక్ అయింది. అది అంత ఊరి మీద పడేసరికి పొగ్గమ్మిపోయింది. పిల్లలు, చుట్టాల పిల్లలు, చిన్న కూతురు వాళ్ళు కూడా వచ్చారు. చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చారు. వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చి వచ్చారు. కట్టుబట్టలతోనే వచ్చారు, కానీ అసలు వాళ్ళు ఏమి తీసుకురాలి. అప్పటికే బాగా మండిపోయింది. వాళ్ళు అసలు ఏమీ లేదు, ఉట్టిగా మామూలుగానే ప్రాణాలతో అయితే బయటపడ్డారు. కానీ ఏమి సామాను కానీ, మంచాలు, బట్టలు అన్నీ ఉన్నాయి. డబ్బులు కూడా 30,000 ఉన్నాయి. నిన్న పెన్షన్లు వచ్చినాయి. డ్వాక్రా డబ్బులు కడటానికి మొత్తం పెట్టారు. అన్నీ కాలిపోయినాయి. వాళ్ళ వరకే మొత్తానికి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. కానీ మొన్న మొత్తం జరిగింది. ఒక గేదె ఉందో అది కూడా ఓడదీసి, అది ఎట్టా జరిగిందో, అది మొన్న అయితే ఒకటి చచ్చిపోయింది. ఇంకోటి ఉందో, అది ఎటు వెళ్ళిందో కూడా తెలియదు. గ్యాస్ బండ 2 సిలిండర్లు పేలిపోయినాయి. అందరూ ఇంకా నీళ్ళు పోద్దామని వచ్చారు అందరూ. కానీ పోయటానికి అయితే గ్యాస్ బండ పేలిపోయి అందరూ ఎటువంటి ఆరపడానికి లేదు. అంతా అయిపోయినాక వచ్చారు ఫైర్ ఇంజిన్ వాళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా వచ్చి ఇది అందరూ చూసి ఏదైనా అందరూ దయచేసి సహాయం చేస్తే వాళ్ళకి ఆమెకి భర్త లేడు, 3 పిల్లలు తీసుకుని ఎప్పుడో ఇక్కడికి వచ్చేసింది. ఆడపిల్లలు కొల్లిపారు ఇచ్చింది పెద్ద అమ్మాయిని. ఆ అబ్బాయి కూడా చచ్చిపోయాడు. చిన్నపిల్లలు అప్పుడే చచ్చిపోయాడు. వాళ్ళిద్దరిని పెట్టుకుని ఉంటుంది. మొన్న పిల్ల 10th క్లాస్ పాస్ అయితే ఆ పిల్లకి అక్కడ విజయవాడ దగ్గర ఏదో ఊర్లో సీట్ వచ్చింది. ఆగిరిపిల్ల సీట్ వస్తే ఫ్రీగా చదువుతుంది. ఆ పిల్ల బట్టలు, ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని వచ్చింది. మొత్తం ఏమీ లేవు, అన్నీ కాలిపోయినాయి. ఆ పిల్ల ఒక పిల్లోడు, ఆ పెద్ద కూతురికి అబ్బాయి, అమ్మాయి. ఆ పిల్ల కూడా కూలి నాలో చేసుకుని అమ్మ కూతురు ఇద్దరు